హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం. ఇవాళ మనతో మాజీ ఎమ్మెల్సీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్గా ఉన్నటువంటి సీనియర్ పొలిటీషియన్ అని చెప్పాలి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం కూడా కీలక పాత్ర పోషించిన వ్యక్తి అయినటువంటి తమిళబాయి దిలీప్ గారు మనతో ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు రాబోతుంది, రాజకీయాలు ఎలా మారబోతున్నాయని అడిగి తెలుసుకున్నాం. వెల్కమ్ టు ఏబీపీ దేశం. దిలీప్ గారు చెప్పండి, మీరు ఎలక్షన్ కమిటీ కన్వీనర్గా ఉన్నారు కదా, ఈ ఎలక్షన్ జరుగుతున్న పరిస్థితులు మీరు అధ్యయనం చేసినది ఏంటి, ఆ రిపోర్ట్ ఏంటి? ఈ మధ్య మీరు కాంగ్రెస్ అధిష్టానం కూడా రిపోర్ట్ సబ్మిట్ చేశారు, ఏం గమనించారు? ముఖ్యమైన అంశం ఒక 9 సీట్స్ ఏమో క్లియర్గా కాంగ్రెస్కి వస్తే ఒక 4 నెక్ టు నెక్ ఉంటుంది. పోల్ మేనేజ్మెంట్ అవసరం ఉందని చెప్పాను. సరే, పోల్ మేనేజ్మెంట్ అంటే మీకు తెలుసు. సో ఆ 4 సీట్స్లో నువ్వు అనేది అన్నట్టుగా ఉన్నాయి. సో అది ఇటు రావచ్చు లేదా అటు పోవచ్చు, ఆ మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి మా దగ్గర మాకున్న ఫీడ్బ్యాక్ మేము అబ్జర్వ్ చేసింది. పోల్ మేనేజ్మెంట్ కూడా మా వాళ్ళు బాగా ఎఫెక్టివ్గా చేశారు. ఎందుకంటే రీసెంట్గా 100 days కిందనే కాంగ్రెస్ ప్రజలు ఆదరించి ఓటేసి గెలిపించారు కాబట్టి పెద్దగా క్రిటిసైజ్ చేయడానికి కాంగ్రెస్ మీద 100 days అంతగా ఏమి ఉండదు. కావాలని విపక్షాలు రాయిగా చేస్తున్నాయి, కానీ 100 రోజుల్లో ఏముంటుంది? సీఎంఏ మా సందర్భంలో అన్నాడు, ఆర్ఆర్ ట్యాక్స్ ఏదో ట్యాక్స్ అంటే ఆయన అంటే అసలు వచ్చే 100 రోజులు అయింది. 100 రోజుల్లో వినిపించిన టెండర్ లేదు, కొత్త వరకు నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, ఇది మొదలే కాకపోయా అప్పుడే ట్యాక్స్ దగ్గర వచ్చినట్టు వస్తుంది అన్నటువంటి నిజంగా 100 days మనం ఏమి ఇంకా పెద్దగా లాంచ్ చేసినటువంటి స్కీమ్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ లేదు. కాబట్టి కరప్షన్ గురించి అసలు డిస్కషన్ ఇక్కడ రాలేదు, ప్రజలకు కూడా తెలుస్తుంది. మీరు గమనించిన దాంట్లో ఏ 4 సీట్లలో ఎవరితో మీకు టఫ్గా ఫైట్ ఇచ్చారు పరిస్థితి? ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ ఉంది, అదేవిధంగా మీకు మల్కాజ్గిరి ఉంది, కరీంనగర్ ఉంది, ఈవెన్ టు సమ్ ఎక్స్టెంట్ మహబూబ్ నగర్ ఉంది. ఇవన్నీ కూడా మేము ఏ పార్టీ మీకు అక్కడ గట్టి పోటీ ఇచ్చింది? బీజేపీ కదా. ఎక్కడ మాకు బీఆర్ఎస్ లేదు. అసలు మెదక్లో ట్రయాంగులర్ కాంటెస్ట్ ఉంది, అక్కడ మాత్రం కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ మెదక్లో టీఆర్ఎస్ కూడా వచ్చేది మాకు లేదు. అక్కడ ఒక్క దగ్గరే ట్రయాంగులర్ కాంటెస్ట్. మిగతా అన్ని చోట్ల చెప్పిన 4 ప్లేస్లో కూడా మాకు బీజేపీ వర్సెస్ ఉంది. సో ఎవరు అనేది ఓన్లీ రిజల్ట్స్ కంటే నెక్ టు నెక్ ఉంటుంది. ఆ 4 స్థానాలు, ఆ 4 వస్తే మాకు 13 అవుతాయి, 2 వస్తే 11 అవుతాయి. అట్లా ఏంటి బీఆర్ఎస్ ఒక్కసారి అధికారంలో 10 ఏళ్ల పాటు అధికారం చెలాయించి శాసనసభ ఎన్నికల్లో అంటే ఒక మార్పు కావాలని మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి అడగడం కావచ్చు, ప్రజల్లో ఒక మార్పు చూద్దామని కావచ్చు, అవకాశం ఇచ్చి ఉండొచ్చు. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి అసలు బీఆర్ఎస్కి ఒక్క సీట్ కూడా రాదు అని మీరు చెప్పడానికి ఏంటి కాదు? అది ఆశ్చర్యం. అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళే క్లెయిమ్ చేసిన 1.8% ఓటు తేడాతో ఓడిపోయారంటే 5 సీట్లు కూడా కోల్పోవడానికి 1.8% ఓటు తేడా ఉన్నదని అంటే ఉండొచ్చు వాస్తవం. కానీ రకరకాల ఫ్యాక్టర్స్తో ఈరోజు వాళ్ళు తిరస్కరించారు. ఎందుకంటే ఒకటి కుటుంబ పరిపాలన, ధృతరాష్ట్ర పరిపాలన, ఆశ్రిత పక్షపాతం, ఓన్లీ ఒక 4-5 కోటరీ ఫామ్ అయ్యి వాళ్ళే మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో పెంచుకొని వాళ్ళు నడిపినటువంటి విధానం ప్రభుత్వానికి అన్ని రకరకాల కారణాలు. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ కూడా జమ అయ్యి వాళ్ళను అన్సీట్ చేసినాయి పవర్ నుంచి. సో అప్పుడున్న పరిస్థితి ప్రజలకు కూడా వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారో తెలియదు. చాలా చోట్ల కన్ఫ్యూజన్. అర్బన్ ఏరియాస్లో చాలా చోట్ల టీఆర్ఎస్కి గతంలో లేని ఆదరణ వచ్చింది, ఒక టీఆర్ఎస్ లేనే లేదు అసలు అర్బన్ ఏరియా. అట్లాంటిది గ్రిప్ కూడా వచ్చింది వాళ్ళు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసినట్టయితే మాకు పెద్దగా 4 + 1 5 ఓట్ల తేడాతున్నాయి, సీట్ల తేడాతోనే గెలిచాను కదా. సో అది నెక్ టు నెక్ పెట్టారు మాకు కూడా. ఏదేమైనా ప్రజలు విసిగి వేస్తారు, వాళ్ళు తీసేస్తారు. కానీ ఒక్కసారి ఆ ఓటు కౌంటింగ్ అయిపోయి మాకు ఎప్పుడైతే పట్టం కట్టారో ప్రజలు గ్రాడ్యువల్గా వాళ్ళ గ్రాఫ్ మనం ఊహించిన దానికంటే వేగంగా పడిపోయింది. ఒక పేగ మెళ్ళ కుప్పకూలిపోయింది. అది పార్లమెంట్కి వచ్చేవరకల్లా వీళ్ళు 39% ఓట్లు వచ్చాయని చెప్పుకునే పరిస్థితి ఈరోజు లేదు. అవి రావు. ఇప్పుడు ఆ స్థాయిలో ఓటు వాళ్ళకి పడవు. అంటే స్ట్రెయిట్ అవే ఆ 39% కాస్త 15% పడిపోయింది. ఆ 15 కూడా కరెక్ట్ ఎలక్షన్స్ వచ్చే టైం కల్లా మీరు ఒక క్యాలిక్యులేటెడ్ పద్ధతిలో 5 to 10% బీజేపీ ఓట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. మనం చెప్పుకున్న బీజేపీ గతంలో 3 స్థానాలు కూడా రావడానికి కష్టం ఉన్న బీజేపీ 6-7 దాకా రావడానికి కారణం ఏంటంటే ఈ ఓటు ట్రాన్స్ఫర్. అది కాస్త బీఆర్ఎస్ నుంచి వాళ్ళు ఎట్లా ఓడిపోతున్నాం కాబట్టి ఎందుకని ఆ ఉన్న మిగిలిదే 15 5 నుంచి 10% ఓటు అనేది బీజేపీ ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళకున్న కంపల్షన్స్, అరెస్టులు, పక్క కూతురు జైల్లో ఉంది, ఈయన కూడా అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉంది చేశారు. సో కాంప్రమైజ్ వాతావరణానికి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. ఎక్సెప్ట్ మెదక్ అండ్ నాగర్కర్నూల్, ఈ 2 చోట్ల మాత్రం
వాళ్ళ క్యాండిడేట్స్కి పవర్ఫుల్ అన్నమాట వాస్తవమే. కాస్త పుస్తకాలు కోర్టు కూడా పడమాట మీరు వాస్తవం. చెప్పిన మల్కాజ్గిరి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, గత శాసనసభ ఎన్నికలు చూస్తే బీఆర్ఎస్ ఎక్కువ సీటు జిహెచ్ఎంసీ పార్లమెంట్ వచ్చేది గ్రేటర్ హైదరాబాద్లో గెలుచుకుంది. మరి ఇప్పుడు అక్కడ తగ్గడానికి కారణాలు ఏంటి? కనపడుతుంది ఎవిడెంట్. ఎందుకంటే బీజేపీ అధికారంలో లేదు కాబట్టి, కొలాప్స్ అయిపోయారు కాబట్టి, అధికారానికి దూరంగా ఉన్నారు కాబట్టి అందరికీ అర్థమైపోయింది ఇక లాభం లేదు. అందులో ఉన్న వాళ్ళే కాంగ్రెస్ చేయడానికి మా సీఎం అనే గేట్లు తెచ్చామని ఆ 4,000 ఆల్రెడీ అటాచ్ అయిపోయారు. మిగిలిన వాళ్ళు కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఆ మిగిలిన వాళ్ళు ఎవరుంటే అందులో 15-20 మంది అందులో ఉంటారని నేను అంటున్నాను. సో డెఫినెట్లీ బీజేపీ కూడా ప్రయత్నాలు చేస్తుంది ఆ 15-20 మంది తమ వైపు రాకుండా ప్రయత్నం. సో అది మనకు కాదని లేదు. పొలిటికల్గా వాళ్ళు ఎప్పుడు కూడా స్ట్రాటజీ గేమ్స్ అని ఆడుతుంటారు బీజేపీ వాళ్ళు. ఎదుర్కొన్న వాజ్పేయి అద్వానీ ఇలాంటి పార్టీ కాదు కదా. ఈరోజు అధికారమే పరమావధిగా పనిచేస్తున్నటువంటి పార్టీ. కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళని విచ్ఛిన్నం చేసి సగం ముఖం మీద తీసుకోవాలనే పద్ధతిలో ఒక పక్క బీజేపీ ప్రయత్నం చేస్తుంది, ఒక పక్క వాళ్ళే అధికారంలో ఉన్న కాబట్టి మారికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ముందు ఒక పాలసీ డెసిషన్ తీసుకోవాలి, రాజీనామా చేసినాకనే ఎలక్షన్స్ పెట్టాలి అని అనుకున్నాం. కానీ ఒక పక్క వీళ్ళు మీ ప్రభుత్వం కూరుస్తాం. నేను ఇదే ప్రశ్న ఎందుకంటే మీరు గతంలో యాజ్ ఎ కాంగ్రెస్ మ్యాన్ చెప్పింది, గతంలో రేవంత్ రెడ్డి కావచ్చు ఇంకా మిగతా నేతలంతా కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలు లాక్కున్నట్టు కానీ పార్టీ చేరికలప్పుడు దీన్ని చాలా విమర్శించారు. ముందు రాజీనామా చేసి పార్టీలోకి రావాలి, పార్టీలోకి వెళ్ళాలని. ఇప్పుడు అది వైలేట్ చేసినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి కనబడుతుంది. ప్రజల ముందు మరి ఎట్లా ఏ విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేను చేర్చుకోవడానికి ఐక్యత అది ఉంది కాదంటే వీలేదు. కానీ ఏంటంటే అసలు ఎలక్షన్సే కాదు, పార్లమెంట్ ఎలక్షన్స్ బిగినింగ్ కాగానే లక్ష్మణ్ లాంటి సీనియర్ నాయకులు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోనండి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. అది ఉన్న 8 మంది బీజేపీ డబుల్ ఇంజన్ వస్తాయి. కాంగ్రెస్ కూడా ముందుకోవాలి, టీఆర్ఎస్ కూడా ముందుకోవాలి. దానికి సిద్ధంగా ఉన్నట్టే కదా. మళ్ళీ కేటీఆర్ ఎవరు పడితే వాడు అవాపులు చవాపులు ప్రభుత్వం ఉండేది కాదు, 6 నెలలే 3 నెలలే అని ఒక రకంగా వాడు భయప్రాంతులకు గురి చేస్తున్నాడు మా పార్టీని కానీ మా పార్టీ నాయకులు కానీ. సో దాన్ని బట్టి ఆయన వాళ్ళ నుంచి పార్టీ అధ్యక్షుడు పనిచేస్తున్న సీఎం చెప్పిన ఎలక్షన్ మేనేజ్మెంట్ అంతా ఎలక్షన్ కమిషన్ చేతికి వెళ్ళిపోతుంది కదా. నోటిఫికేషన్ రాగానే 3 నెలలు మేము హార్డ్లీ 3 మంత్స్ పనిచేసిన వెంటనే నోటిఫికేషన్ రానే వచ్చింది. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వాళ్ళ ఎలక్షన్ కమిషన్ కన్సర్న్లోకి వెళ్ళిపోయింది. సో వాళ్ళు ఈ కూరగొడతా అంటే మావాడు ఏం చేయాలి, గేటు తెచ్చినా ఆ గేటు తెచ్చే సందర్భంలో మీరు అన్నట్టు వాడు అదే వచ్చినప్పుడు ఆ రాజీనామా చేసి రాలనే టైం కూడా లేదు అసలు. ఇవ్వడంగా అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నువ్వే కూరగొడతా అంటున్నావు, మరి మమ్మల్ని మేము రక్షించుకోవాలి కదా. మేము ఉంటేనే కదా బతికుంటే బలుసాకు తినొచ్చు అన్నట్టు మమ్మల్ని మేము కాపాడుకోవాలి కదా. కాబట్టి ఆయన తప్పేం లేదు సీఎం. గతంలో కూడా అన్ని పార్టీలు చేసి మేము రాజీనామా చేసి మీరు తీసుకుందామని శుద్ధపూసలా మనం అనుకున్నాం. ఆ అవకాశం కూడా ఇవ్వకుండా పరీక్ష అయిపోయింది డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తుంది. సో ఎందుకు కూడా కాంగ్రెస్ ఆపరేషన్ ఆకాశ్ చేపట్టినట్టే లెక్క. డెఫినెట్లీ అనుమానం. ఇక్కడ మా ఉన్న 65ను మీ 90 చేసుకోకపోతే కన్సల్టేషన్ లేకుంటే మీరు ఏ స్కీమ్ ఫేర్ స్కీమ్ చేస్తారు, ఏ విధంగా ప్రజలకు వచ్చిన హామీలను నిలబెట్టుకుంటారు. సో అది రాజకీయంగా నైతికమా అనైతికమా అనేది పక్కన పెట్టాల్సిన పరిస్థితి కంపల్షన్ని వాళ్ళే క్రియేట్ చేశారు. అటు బీజేపీ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ మాకు ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే అవుట్ ఆఫ్ కంపల్షన్ మేము ఈరోజు గేట్ రావాల్సిన పరిస్థితి వస్తే. నేనేమంటానంటే ప్రతి పార్టీ ఒక పొలిటికల్ మైండ్ గేమ్ అనేది ఉంటుంది. ఈ ఎలక్షన్ అప్పుడు ఆడుతుంది. కేసీఆర్ కూడా లేదా బీఆర్ఎస్ లీడర్షిప్ కూడా ఉన్న ఎమ్మెల్యేలు వెళ్ళిపోకుండా ఎలక్షన్స్లో పనిచేయడానికి ఆ కామెంట్ చేసి ఉండొచ్చు కదా. అవతల పార్టీ ప్రభుత్వం పడిపోవచ్చు, అవతల పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం వస్తారన్నటువంటి అనేది ఒక మైండ్ గేమ్గానే తీసుకోవాల్సినటువంటి సందర్భంలో మీరు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ముందే వాళ్ళు రాకుంటున్నారేమని కూడా అనుకోవచ్చు. కాదనట్లేదు కదా, నేను చెప్తున్నాను అవుట్ ఆఫ్ నెసెసిటీ కంపల్షన్ వాళ్ళు ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని బెదిరించే కార్యక్రమం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి 6 నెలల నుంచి ఉండడానికి ఒక పక్క కేటీఆర్ లాంటి మాట్లాడుతున్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితులు మీకు ఇంట్లో పెంచాల్సి వచ్చిందని. అందులో ఉండొచ్చు మీరు ఎక్కడ అనైతికత ఉండొచ్చు, యుక్తాల గురించి ఆలోచించి ఉండకపోవచ్చు. బట్ ఇది అన్ని పార్టీలు గతంలో చేశాయి కదా. అందరికంటే ముందు కేసీఆర్ చేశాడు అన్నమాట. సో ఆయనకి అసలు మమ్మల్ని అడడానికి హక్కే లేదు. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాబినెట్ మినిస్టర్గా ఉండి రీసెంట్గా చెప్పారు ఒక 25 మంది ఎమ్మెల్యేలు ఈ ఎలక్షన్ తర్వాత అంటే జూన్ 5 అని కూడా ఆయన ప్రకటన చేసేసాడు. జూన్ 5వ తేదీన కాంగ్రెస్లో జాయిన్ అవుతారు. నిజమేనంటారా? అటువంటి సిచ్యువేషన్ పాసిబిలిటీ ఉంది కదా. ఒకటే నెంబర్ 1 ఏంటంటే ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ మైగ్రేషన్ అనేది ఈ పొలిటికల్ పరిస్థితి అయితే అలవాటు అయిపోయింది. నెంబర్ 1 పరిస్థితి ఆ రకంగా చూసినా మైగ్రేట్ అయిపోవాల్సిందే. నెంబర్ 2 రాజీనామా చేసి చిత్తశుద్ధి నిర్మించుకునేటువంటి క్వాలిటీ ఉన్న పాలిటీషియన్స్ ఇప్పుడు లేరు. అధికారం ఎటువంటి పోవాలని చూసినా కానీ మళ్ళీ ఎలక్షన్ పోవాలని ఆలోచన కూడా లేడు. ఇది ఒక కారణం. 3వ కారణం వాళ్ళు మమ్మల్ని బెదిరించే విధానం. రేపు గొరవడతాం, ఎల్లుడు గొరవడతాం,
ఇది ఉండదు పోతే. కాబట్టి మేము కూడా దానికి ప్రిపేర్ అయ్యి ఇట్లాంటి డ్రాస్టిక్ స్టెప్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అరే బాబు రాజీనామా చేయకుండా పర్లేదు నాయన రా అనేటువంటి ఆహ్వానం పలకాల్సి వస్తుంది. సో అధికారంలో ఉన్నాం కాబట్టి సహజంగా ఇక్కడ స్థానిక అవసరాలు ఎక్కువ ఉంటాయి, లీడర్స్కి కూడా స్థానికంగా పనులు ఉంటాయి. కాబట్టి ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఏ పని చేయాలన్నా కూడా వాళ్ళకి గవర్నమెంట్ దగ్గర కూడా ఇబ్బంది ఉంటుంది. అదే మా కూర్చొని సహజంగా వాడు పార్ట్ ఆఫ్ ది గవర్నెన్స్ అవుతారు, వాడికి ఈజీ ఉంటుంది. డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా ఫలాలు పంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేనైతే తప్పదు ఉందా సిచ్యువేషన్ మీరు నిజంగా బీఆర్ఎస్ నుంచి 15, 20, 25 నాకు తెలియదు, వెంకటరెడ్డి గారిని అడగాలి. బట్ డెఫినెట్లీ ఆ టైప్ ఆఫ్ థింకింగ్ ఉంది, ఆ రకంగా అప్రోచ్ అవుతున్నమాట వాస్తవమే. అది 15, 20, 25 నేను చెప్పలేదు, బట్ మినిమం 15 గ్యారెంటీ వస్తుంది. ఒక సీనియర్ లీడర్గా పాలిటిక్స్ చూస్తున్నటువంటి సందర్భం తెలంగాణ రాజకీయాలు కూడా చాలా దగ్గర నుంచి చూసారు ఉద్యోగం సందర్భం నుంచి. అట్లాగే బీఆర్ఎస్లో ఉన్నటువంటి లీడర్లతో లేదా కేసీఆర్తో అధినేత కూడా మీకు సాన్నిధ్యం ఉంది, ఆయన కలిసి పనిచేస్తారు. ఒక విషయం మీరు అవతల సైడ్ నుంచి ఆలోచించి చెప్పండి. కడియం శ్రీహరి కావచ్చు, రంజిత్ రెడ్డి కావచ్చు, టికెట్ ప్రకటించిన తర్వాత కూడా పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్లో చేయడం మీద చాలా రకమైనటువంటి నైతికత మీద విమర్శలు వచ్చినాయి. ఎందుకంటే మీరు అన్నట్లు అవసరాలను బట్టి వేరే వాటిని బట్టి పోవచ్చు, కానీ ఒక పార్టీలో టికెట్ తీసుకొని వివాహం తీసుకొని ఆ పార్టీకి అవకాశం లేకుండా ఇంకో పార్టీలో జాయిన్ అయిపోవడం ఎట్లా చూస్తారు? దాన్ని మీరు సమర్థిస్తారు? నైతికత గురించి కానీ, యాంటీ డిఫెక్షన్ గురించి కానీ, రాజీస్ గురించి కానీ మాట్లాడే పరిస్థితి పొలిటికల్ సిచ్యువేషన్లో లేదు. అన్ని పార్టీలు అదే పద్ధతిలో బిహేవ్ చేస్తున్నాయి. అది బీఆర్ఎస్ కూడా కఠినంగా చేయడం చూసాం. ఏకంగా తెలుగుదేశం పార్టీ యొక్క సభాపక్షం రద్దు అయిపోయిందని ప్రకటించి మధ్యనే ప్రకటించారు. ఒక్కొక్కైతే ఎమ్మెల్యేలు గుర్తుకుంటారు, మేము ఉన్నాం మేము ఇంకా పోలేదు, పార్టీ ఎందులో చేయలేదని చెప్పి జ్ఞాపకుంటే సత్తుపల్లి ఎమ్మెల్యే అక్కడ వేరే సన్న అక్కడ వేరే ఇంకొండో గుర్తుకున్నా కూడా పట్టించుకుంటే ఆ పార్టీ మొత్తాన్ని వీణని ప్రకటించాడు స్పీకర్. సో ఇవన్నీ ఆ ఎక్స్ట్రీమ్స్కి వాళ్ళు ఆల్రెడీ పోయారు. అంతకుముందు మీరు కూడా ఆ పని చేసి ఉండొచ్చు, నీకు కాదని అనలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే ఆయన బాగా తీసుకుని కడవాలి అయిపోయాడు తప్ప పార్టీలో అసలు కూడా కడవడానికి 6 రోజులు కూడా ఆయన ఎస్టేట్ చేశాడు. కానీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కేసీఆర్ వచ్చినాక ఆ సాంప్రదాయాలన్నిటికీ తిలోదకాలు ఇచ్చారు. యాంటీ డిఫెక్షన్ వీళ్ళంతా ఉన్నట్టు కూడా వాడికి తెలియదు. ఎవరిస్తే వాళ్ళు అధికార పార్టీకి స్వాగతం పలకడం, వాళ్ళని ఫోన్లో వాళ్ళతో పాటు కలిసి చేశారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మా గురించి ప్రశ్నించడానికి ఏ విధమైనటువంటి నైతికతకు బీఆర్ఎస్కి లేదు. ఒకవైపు కేసీఆర్ అన్నారు మాకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కలిసి, ఇంకొక వైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ నుంచి అన్నారు. కానీ మధ్యలో బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కన్ఫర్మ్ చేస్తారు కాంగ్రెస్కి వెళ్ళడం కరెక్టే అని. దీన్ని ఎట్లా చూస్తాం? కేంద్ర మంత్రి కాబట్టి ఇంటెలిజెన్స్ నివేదికలు ఏమైనా అందుబాటులో ఉంటాయి కదా, మీకు ఐడియా ఉందో లేదు. ఎంటైర్ క్యాబినెట్లో ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులందరికీ కూడా దేశవ్యాప్త రాజకీయ పరిస్థితులు ప్రతి వారం కూడా డాటా ఇస్తారు. సీల్డ్ కవర్లో ఉంటుంది. అది ఓపెన్ చేసి చూస్తే మీకు మణిపూర్లో ఏమవుతుంది, తెలంగాణ ఏమవుతుంది, ఆంధ్ర ఏమవుతుంది, అందులో కీ ఫ్యాక్టర్స్ ఉంటే రాస్తాయి. ఇంటెలిజెన్స్ పని అది, వాళ్ళు అదే పని చేస్తారు. మొన్న టెలిఫోన్ స్కామ్ గురించి మాట్లాడితే కేసీఆర్ అన్నమాట. ఎవడేం చేస్తాడు, వాడు ఎక్కడి నుంచి నాకేంది, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాని వ్యవస్థ అనుకుంటుంది. ఇది నేను కాదు కనిపెట్టింది, ఎప్పటి నుంచో నడుస్తున్నట్టు డెఫినెట్గా జరుగుతూ ఉంటుంది, మీకు అనుమానం ఏం లేదు. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ ద బేసిస్ అనేది కిషన్ రెడ్డి కూడా బేసిస్ ఎట్లా అయిపోతా. బట్ ఏదేమైనా అవకాశం అయితే ఉండదు. సో పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఒక పెద్ద రాజకీయ కుదుపు చదవడం ఖాయమంటారా? బీఆర్ఎస్ ఎక్కడుందండి? కాంగ్రెస్ వాడికి వస్తారని చెప్తున్నాను. బీఆర్ఎస్ అనేది అది మెల్లమెల్ల డిస్ఇంటిగ్రేట్ అయిపోతుంది. అందులో ఉన్నటువంటి ఆ ఒక్క మామాలు ఇంకెవరు వీళ్ళిద్దరు ఉంటే 4 తప్ప మిగిలిన 39లో 5-6 తీసేస్తే మిగిలిన 34, 35 మంది అయితే వాడు కాంగ్రెస్ కన్నా పోలేదు, బీజేపీ కన్నా వాళ్ళు. మా ప్రయత్నం ఏం చేస్తాం, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తాం. ఈ జరుగుతున్న ఈ పరిణామాలు, ఎందుకంటే మీరు కేసీఆర్తో క్లోజ్గా అసోసియేట్గా పనిచేసి ఆయన దగ్గర ఆయన పెట్టిన వ్యూహాలు కావచ్చు అవన్నీ మీరు కలిసి చూసి చేసినవారు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి సిచ్యువేషన్ని ఎదుర్కొనే ధైర్యం కానీ ఈ రాజకీయ వ్యూహచతురత కానీ ఆయనకు ఉన్నటువంటి రాజకీయ పరిజ్ఞానం కానీ పనిచేయదంటారా? అవి అవుట్డేట్ అయిపోయింది అంటారా? కాంగ్రెస్ నుంచి వచ్చే దాడి కానీ ఇటు బీజేపీ సైడ్ నుంచి వచ్చే కేసులు కానీ తట్టుకొని పార్టీని నడపలేడా? ఆ శక్తి లేదా? ఒక ఏజ్ అడ్వాన్స్ ఏజ్కి రీచ్ అయిపోయాడు. 70 సంవత్సరాల వయసుకు వచ్చాడు. తర్వాత అగ్రెసివ్గా కొడుకు పార్టీ అఫైర్స్లో ఇంటర్ఫియర్ అవుతున్నాడు. హరీష్కి పక్కకు పెట్టారు. హరీష్కి కొడుకు పడిచావాలి, కూతురికి మళ్ళీ అన్నకు పడిచావాలి. సో అందులో 4 స్తంభాలు మధ్య సంతోష్ రావు ఆయన కూడా ఉన్నాడు. ఆయన పవర్ సెంటర్లు అందరూ కలిసి పాపం కేసీఆర్ని ఏం చెప్పాలంటే కర్నూలు చావుకు వదకారాలని వీళ్ళు కూడా ఆయన చావు కారణం. సో ఇప్పటికి ఇప్పుడు బీఆర్ఎస్ తిరిగి పుంజుకునేటువంటి పరిస్థితి రాష్ట్ర రాజకీయాలు లేదు. ఎందుకంటే అట్లా సెంటిమెంట్ లేదు. ఏ తెలంగాణ ఉద్యమం ఆకాంక్షల చుట్టూ ఉద్యమం నిర్మాణం చేశాడో అది 10 ఏళ్ల లోపల ఆయన పక్కకు పెట్టాడు. పెట్టేసి అసలు స్థానికంగా తెలంగాణ రాష్ట్రానికి లాంటి ఇంపార్టెంట్ పేరుని ఎత్తేసి
బీఆర్ఎస్ అని మార్చుకున్నాడు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలంగాణ అస్తిత్వాన్ని పోగొట్టుకున్నాడు ఆ తెలంగాణ పేరు ఎత్తేసి. ఇప్పుడు మళ్ళీ సెంటిమెంట్ రైవించి లేదు మళ్ళీ ఇది చేస్తాం అది చేస్తాం మేమే నిఖార్సైన తెలంగాణ వాదం అంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు కదా. నాకు మొన్న 100 రోజులకి నేను దించేశారు కదా. సో ఆ సెట్ బ్యాక్స్ ఆయనకు ఉంటాయి కాబట్టి తన నిజంగా కూడా ఆయన ఇంకా ఓపుకుండి అట్లాంటి ఆయన బ్రహ్మాండమైనటువంటి ఎత్తులు ప్రయోగాలు చేయాలంటే ఆయన సాధ్యపడుతుంది నేను అనుకున్నాను. అనుకున్న అడ్వాన్స్ ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ప్లస్ ఆ ఉన్న 4 భాగాలు. కేటీఆర్ ఒకవైపు డ్రైవ్ చేస్తాడు, హరీష్ ఇంకోవైపు డ్రైవ్ చేస్తాడు, కూతురు ఒకవైపు డ్రైవ్ చేస్తుంది, సంతోష్ రావు ఇంకోవైపు డ్రైవ్ చేస్తాడు. మరి చూడని కూతురు జైల్లో ఉంది, అదొక సెట్ బ్యాక్. సో ఇవన్నీ కూడా పెద్ద నాయకమైనటువంటి కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ గురి చేసి ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన మాకు 12 సీట్లు వస్తాయి 14 జోక్ కాదండి 12-14 సీట్లు మీరు మీడియాలో ఉన్నారో చెప్పండి. అసలు ఇది పాసిబుల్ బీఆర్ఎస్ రావడం? నేను 2 చోట్ల వాళ్ళు రాష్ట్ర పుస్తకం ఓట్లు తెచ్చుకుంటున్నాను. అంత పెద్ద నాయకుడు కేసీఆర్కి అసంగతి తెలియదు, మైండ్గా మాట్లాడారు. ఇంకొక మాట కూడా అన్నారు, ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా. ఏం అవసరం ఉండని చెప్తుంది ఏంటి అసలు ఆ కామెంట్? దాని మీనింగ్ లేదు, పాడలేదు. ఎప్పుడు ఆయన ఆర్ఎస్ఎస్లో దేంట్లో శాఖలు ఉన్నాయట, అందుకని ఆ మూలాలు కలుపుకున్నారు. అప్పుడు ఇప్పుడు అడప ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు సీనియర్ లీడర్. కానీ ఈ రోజున్న పరిస్థితిలో ఒక అధ్యక్షుడికి ఉండి ముఖ్యమంత్రికి ఉండి ఏం పని ఉందని ఏముందని లాభం అని బీజేపీ చెప్పండి. ఇంకొక థియరీ కూడా చెప్తున్నారు దాని మీద ఉన్నటువంటి ఏసీబీ కేసు కావచ్చు, వాటిని మేనేజ్ చేయడం ద్వారా తమ వైపు బీజేపీ లాక్కునే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వానికి కేసు నుంచి బయటపడి రేవంత్ రెడ్డి మీద కేసు స్టేట్ సబ్జెక్ట్. ఇది 50 lakhs పట్టుబడ్డాడు కదా, అది కదా ఆయన మీద మేజర్ అభియోగం. అది పోయేదాకా దేవుడు తెలుసుకొని, బట్ అది స్టేట్ సబ్జెక్ట్. లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్టు, ప్రాసిక్యూషన్ కూడా స్టేటే. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫేర్ కావడానికి ఉన్నట్టు నిగమ్ స్కామ్ లాంటివి ఏమైనా వేరే కొత్త పెట్టి ఇన్వాల్వ్ చేస్తే తప్ప ఇప్పుడు ఆయన మీద అన్ని కేసుల యొక్క జ్యూరిడిక్షన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు డిసైడ్ చేయాలి. ఒక్కొక్క కేసు వారిగా పరిశీలించి ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు కేసు వారి ఎగ్జామినేషన్ ఉంటుంది. 170 కేసులు ఆయన కూడా కేసు ఆఫ్టర్ కేసు చూసి ప్రాసిక్యూషన్ ఇది నిలబడుతుంది, ఇది నిలబడదని వాళ్ళు చెప్పుకొని దాని మీద విత్డ్రా చేసుకోవాల్సింది. ఇంకోటి ఒకసారి మీరు ఎఫ్ఐఆర్ కమిట్ అయినాక ఛార్జ్షీట్ ఫైల్ చేసినాక మీరు ఏ అక్యూజ్ని కూడా కలపలేరు, తీసేయలేరు. మేజిస్ట్రేట్ పర్మిట్ ఇస్తే తప్ప ఆ కేసు నువ్వు విత్డ్రా చేసుకుంటున్నావు ఉంటే గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు. మేజిస్ట్రేట్ ఆయన ఒప్పుకోవాలి, నో అన్నాడు అనుకోండి చచ్చుకుంటూ కేసు కంటిన్యూ చేసుకోవాలి. ఇంకొక థియరీ కూడా అంటే బీజేపీలోకి రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్తాడు అనే దానికి బీజేపీ ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు డిస్టర్బ్ చేస్తుంది, వాళ్ళని తన వైపు భయంతో తెచ్చుకోవడమో లేకపోతే అట్లాగే జాతీయ పార్టీలో అయినటువంటి కాంగ్రెస్ కూడా విముక్త భారత్ అని చెప్పి ప్రతి చోట వాళ్ళ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసే స్కెచ్లో భాగంగానే రేవంత్ రెడ్డిని తమ వైపు తిప్పుకొని గవర్నమెంట్ పెట్టుకోవచ్చు అన్న తీరు కూడా వినబడుతుంది. అంతటి సాహసం మరి బీజేపీ ఇక్కడ చేస్తున్నారు. ఎందుకంటే దక్షిణ భారత్లో కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్. ఈ 2 ప్రభుత్వాన్ని కూడదోయడానికి ఏమైనా వ్యూహం పన్నే అవకాశం లేదంటే బీజేపీ అనేది అన్ని రకాల విధాలు పొందేది ఎప్పుడు అవకాశం ఉంటే వేచి చూస్తూ ఉంటారు, కొలాబ్ చేసే ప్రయత్నం చేస్తారు. అందుకే సీనియర్ మోస్ట్ లక్ష్మణ్ ఆ మాట అన్నట్టు విజయన్ సర్కార్ పార్లమెంట్ అయిపోయి వస్తారు. అప్పుడు ఈ రేవంత్ రెడ్డి కూడా కూతురని మీరు అనలేదు, లేదా హరీష్ రావు కూడా మీరు అనలేదు. హరీష్ రావు కూడా బీజేపీకి 10 మంది వేసుకొని పోవచ్చు అవకాశం ఉందా? నేను అనుకుంటున్నాను. కేసీఆర్ ఉండగా ఇన్ని కేసులు ఉండగా ఇన్ని కేసులు సత్తా దమ్ము ఇప్పుడైతే ఆ పార్టీలో లేదు, ఆ వ్యక్తికి లేదు, కేసీఆర్కి లేదు. సో ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి అయితే ఏమేమో మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి పోతుంటే నేనంటున్నా హరీష్ రావు పోతాడు 10 మంది వేసుకోమంటున్నాడు. పార్లమెంటరీ పార్టీని రద్దు చేసి ఇలా బీజేపీలో చేరింది అనుకోండి. అప్పుడు వాళ్ళు చెప్పింది డబ్ల్యూజీ సర్కార్ మా కేసీఆర్ పెడితే వస్తుంది. వస్తారా అంత ఈజీగా బీజేపీకి కానీ అటు లీడ్ చేసి అందుకే చెప్పాడు కదా ఒకటేమో డోర్ తెరిచాడు, రేపు ఇంకో 15 మంది చేస్తే నెంబర్ ఇంకా పెరిగిపోతుంది. అంత ఈజీ కాదు. తర్వాత ఇంకొక మాట కూడా అన్నాడు, ఎవడో ముట్టుకొని లైవ్ వైర్ కిందేసి తొక్కి ఇది వెళ్ళేసుకుంటారు సీరియస్ కామెంటరీ చేశాడు. సో అంత ఈజీ ఇప్పుడు ఉన్నటువంటి అస్మాన్ పబ్లిక్ యాక్సెప్ట్ చేయరు కదా. అధికారంలో ఉన్నవాడి దగ్గర నుంచి పోవడానికి పబ్లిక్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? అధికారం లేకపోతే మీరు ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేసినా పబ్లిక్ యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు. ఎలాంటి మనం అనుకున్న హరీష్ 20 మంది వేసుకొని పోతా అంటే ప్రజలు ఆశ్చర్యపోకపోవచ్చు. ఇటు ఉంటాడు అటు ఉంటాడు ఎటు ఉన్న అపోజిషన్ పవర్లో ఉన్నవాడు ఎట్లా పోతాడు? పనిచేశారు, చూశారు. నిజంగానే అటువంటి ఆలోచనకు హరీష్ రావు వస్తారని కనిపిస్తారు. నాకు అనిపించింది ఎందుకు ఆయన ఉండలేడని. ఎందుకంటే యాక్చువల్లీ బేసిక్ డిఫరెన్స్ ఆయనకి కేటీఆర్కి ఉంది. చాలా మంది మంత్రి పదవి లేకుండా దూరం పెట్టారు. క్రియాశీలకమైన డెసిషన్స్లో అతను లేడు. దానికైతే ఈయన నెంబర్ 2 పొజిషన్లో మొత్తం పార్టీ నడిపోయింది కదా. కేటీఆర్ విషయం స్థానం పోయేది 3, 4, 5 దారిపోయింది.
ఎందుకంటే మరి తర్వాత కేటీఆర్ రావాలి, కూతురు కవిత రావాలి, సంతోష్ రావు రావాలి, అప్పటి స్టార్ట్కి వచ్చాడు. అది మనస్తత్వానికి సూట్ అయ్యేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఆయన మైండ్ వర్క్ జరుగుతూ ఉంటుంది. అది అనుకూలత రాజకీయ అనుకూలతను బట్టి చేస్తారు. జస్ట్ లైక్ దట్ రాత్రి నిర్ణయం తీసుకొని చంపేది కాదు. సబ్తో కొంచెం చెప్పండి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిజంగానే ఒకవేళ బీజేపీ సెంటర్లో వచ్చి అటువంటి సిచ్యువేషన్స్ వస్తే తెలంగాణ పాలిటిక్స్ మారుతాయా? మారకుండా స్ట్రాంగ్గా కాంగ్రెస్ ఇక్కడ తన అధికారాన్ని కాపాడుకునే పరిస్థితి ఉంటుందా? ఇప్పటికిప్పుడైతే కాంగ్రెస్ అంత ప్రమాదం లేదు. నేను అలాంటి 15 మంది మినిమం వస్తున్నారు. ఇది 1 మంత్లో వస్తే సెకండ్ టైం మనకి కేసీఆర్ 89, 88 సీట్లు తెచ్చుకోవడం ఆ కన్సాలిడేషన్కి ఉపయోగపడదు కదా. ఇప్పుడు కూడా అదే కన్సాలిడేషన్కి ఉపయోగపడదు తప్ప వాళ్ళకి అవకాశం చూస్తూ కూర్చొని వెయిట్ చేస్తున్నారు రేవంత్ నేతలు. కాంగ్రెస్లో కూడా ఇంటర్నల్గా చాలా మంది ముఖ్యమంత్రి సీట్ ఆశించారు. బట్ ఇంకా మనకు కావచ్చు, కోమటిరెడ్డి కావచ్చు, ఇంకా చాలా మంది ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ ద్వారా కూడా ఏం ప్రమాదం లేదా కాంగ్రెస్కి? వాళ్ళలో ఏదైనా రెవల్యూషనరీ థాట్స్ వస్తే లేదా ముఖ్యమంత్రికి పొసగకపోతే కూడా గవర్నమెంట్ కాంగ్రెస్లో చాలా ఫ్రీ డెమోక్రసీ ఉంది. అందరికీ తెలుసు. దానికి ఏమో లిమిట్ లేదు, ఏం లేదు. ఎవరు ఏది వాడే వాడుకోవచ్చు. నేను రేపటి నుంచి ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటాను, ఒక ఆయన వచ్చు. లేదు ఆయన ఉంటాడు, ఇంకొక ఆయన వచ్చు. ఆర్చ్ రేవల్స్ కలిసి తిరగడం చూసాం, లేదు కలిసిన వాళ్ళు విడిపోవడం చూసాం. అందులో సర్వ హక్కులు ఉంటే ఏమైనా వాడుకోవచ్చు. క్లాసెస్ ఫెయిర్ అంటారు ఇటాలియన్ భాషలో. ఆ పద్ధతిలో కాంగ్రెస్ ఉంటుంది. కానీ అసలు బేసిక్ అస్తిత్వానికి తూట్లు పొడిచి ప్రభుత్వానికి కూరదూసేటువంటి సీరియస్ స్టెప్స్ వాళ్ళు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అధికారంలోకి వచ్చారు. సో ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ దట్ పవర్. ఎవరి వాళ్ళకి ఫ్రీడమ్ కూడా ఇచ్చాడు సీఎం. మీ శాఖ మీరే చూసుకోవాలి, లేదా చాలా సందర్భాల్లో నా స్థాయి కంటే తక్కువేం కాదు వెంకటరెడ్డిదని ఇట్లా రకంగా అప్రిషియేట్ కూడా చేస్తాడు. అంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల ఏం ఇబ్బంది ఉందని కాంగ్రెస్ బయటికి ఉంటుంది. ఇప్పటికీ మనం సార్వత్రిక ఎన్నికలు జరుగుతాం, మీరు ప్రచారం కూడా పాల్గొన్నారు పార్లమెంట్ ఎలక్షన్స్లో. ఇక్కడ మీరు చెప్పారు దాదాపు డబుల్ డిజిట్కి దగ్గరగా గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్. ఓవరాల్గా దేశంలో ఎట్లా ఉంది? ఓవరాల్గా ఇండియా కూటమి ఊహించిన దానికంటే ఎక్కువ సీట్స్ పెరిగాయి. అన్నీ కూడా అనుకోలేదు ఇనిషియల్గా. క్రమక్రమంగా ఒక్కొక్క ఫేజ్ ఎలక్షన్ అవుతుంటే బీజేపీ గ్రాఫ్ ఇంకో పడిపోతుంది. ఇది నార్త్ ఈస్ట్ పర్ఫార్మెన్స్ కావచ్చు, లేకపోతే ఆర్టికల్ 370 యూనిలాటరల్ అయితే చేయడం కావచ్చు, కాశ్మీర్కి స్టేట్ కూడా ఇవ్వకుండా ఇప్పటికి కూడా దాన్ని యూనియన్ టెరిటరీకి ఉంచడం కావచ్చు. రకరకాల కంటెన్షియస్ ఇష్యూస్. రాముడు అనేది వాడేదో మేమే కనిపెట్టామన్నట్టుగా రాముడిని కనిపెట్టినట్టు, అంతకుముందు మనకు రాముడు తెలవనట్టు ఆ రకంగా కూడా పొలిటికల్ మేనేజ్ సాఫినేషన్ ద్వారా, అంటే కాషాయీకరణ ద్వారా పొలిటికల్ మేనేజ్ తీసుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేశారు. ఎంతవరకు సక్సెస్ అంటే సౌత్లో దాని ఇంపాక్ట్ ఉంటుందని అయితే అనుకోండి. సౌత్ నార్త్లో కాస్త ఉందన్నమాట వాస్తవం. అయినా నాకు తెలిసి వాడు అప్కి బార్ చార్సో పార్ ఇంపాసిబుల్. అది దోసో పార్ కావడమే చాలా కష్టంగా ఉంది. ఆ ప్రపోర్షన్తో కాంగ్రెస్ రేజ్ అయింది. కాబట్టి దేశ రాజకీయాల్లో ఒక గుణాత్మకమైనటువంటి మార్పు వస్తుందని నేను ఆశిస్తున్నాను. వాళ్ళ ఈ మధ్య లాస్ట్లో మీరు రామ మందిరం ఒకటే చెప్పారా, తర్వాత పాకిస్తాన్ కలుపుకుంటాం, పిఓకే మేము కలుపుకుంటాం, అది కూడా మిషా స్టేట్మెంట్ వచ్చింది. ఇలాంటి అది కూడా పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం మాట్లాడే కదా. ఇండియా ఏం చేసాం మరి 10 ఏళ్ళు అధికారం ఉంది కదా. పిఓకే రోజుగా పాకిస్తాన్ ఆకుపడి కశ్మీర్ ఎందుకు చేయలేదు? ఇప్పుడు మేము అది మాదే తీసేసుకుంటాం. అటంటే ఆర్ఎస్ఎస్లో కానీ అఖండ భారత్, అంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా దీంట్లో ఉండాలి, పాకిస్తాన్ ఉండకూడదు, బంగ్లాదేశ్ ఉండకూడదు, నేపాల్ ఉండకూడదు. ఇవన్నీ తీసేసి అఖండ భారత్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఆర్ఎస్ఎస్ ఏం చెప్తే బీజేపీ అదే చేసేది. సో మరి రేపు పొద్దున ఒక పాకిస్తాన్ ఆక్యుపై చేస్తాడా, లేకపోతే చైనీస్ ఆక్యుపైడ్ కశ్మీర్ కూడా లిబరేట్ చేస్తాడా, అదే పొద్దున ఆఫ్ఘనిస్తాన్ కాబట్టి దాన్ని ఆక్యుపై చేస్తాడా? సో ఈ ఇంపీరియలిస్టిక్ ఎక్స్పాన్షన్ అన్నది ఇప్పుడు మోడర్న్ డేలో పెద్ద దానికి ఇంపార్టెన్స్ లేదు. కానీ ఏ కారణం చెప్పినా వాడు అఖండ భారత్ని ప్రమోట్ చేసే పద్ధతిని ముందుకు తీసుకొస్తారని అనిపిస్తుంది. ఇంత ఫిగర్ వరకు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కూటమి పక్కన పెడితే ఎంతవరకు సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది? క్లియర్ కట్గా 70-80 సీట్స్ అయితే బీజేపీ అయిపోతాయండి. మరి దానికి అనుగుణంగా ఉన్న ఎన్డీఏ పార్ట్నర్స్ వాళ్ళకి దగ్గరికి వస్తే చెప్పలేము. కానీ అదర్వైజ్ ఇండియా కూటమి కూడా ఫేర్ ఛాన్స్. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చూస్తే అక్కడ కూడా పార్లమెంట్ అది నెట్ అదేవిధంగా శాసనసభ ఎలక్షన్ జరిగింది. ఎవరికి అధికారం, రాష్ట్రంలో అధికారం అక్కడ కూడా నెట్ ఉంది. ఏదైనా 10-15 సీట్ల తేడా. ఇక్కడ 5 ఇక్కడ 10-15 సీట్లతో డిసైడ్ చేస్తారు పార్లమెంట్ ఎలక్షన్. స్టేట్స్ అనే చెప్తున్నారు 10-15 తేడాతో ఎవరైనా అధికారంలో రావచ్చు. ఆ టైప్ ఆఫ్ నెక్ టు నెక్ పోటీ అక్కడ ఉంది. పార్లమెంట్ అనేది ఇంతకుముందు చెప్పినట్టుగా నీకు 12 వచ్చి ఆయనకు 12 వచ్చినా, నీకు 10 వచ్చి ఆయనకు 10 వచ్చినా వీళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరికైనా సరెండర్ కావాల్సిన పరిస్థితి. తెలంగాణ కాదు, తెలంగాణలో అట్లా సరెండర్ కావాల్సిన పరిస్థితి ఇక్కడ లేదు. కాంగ్రెస్ ఉన్న వాళ్ళ వ్యక్తి స్వేచ్ఛ లేదా వాళ్ళకు ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ హరించకుండానే ఇక్కడ ఉంటారు తప్ప
అక్కడికి వచ్చేవరకల్లా అసలు వాళ్ళకు నో అదర్ గో. ఈయన గెలిచినా దాసం అనాల్సిందే, ఇంకో కూటమి గెలిచినా దాసం అనాల్సిందే. అది అడ్వాంటేజ్ కింద బీజేపీ తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ విషయానికి వస్తే ఇక్కడ మన తెలంగాణ శాసనసభలో జరిగినప్పుడు గవర్నమెంట్ 10 ఏళ్ల పాటు కూడా ఒక మార్పు అనేది ఇక్కడ కావాలని కోరుకున్నట్టు కనబడుతుంది. అదేవిధంగా ఎమ్మెల్యేల వ్యతిరేకత, కొంతమంది ఎమ్మెల్యేలు మార్చుంటే వచ్చేదేమో అనే ఒక థియరీ కూడా కానీ ఇక్కడ జరగలేదు. కానీ అక్కడ జగన్ ఎమ్మెల్యేలు మార్చడం జరిగింది. ఆ వ్యతిరేకతను, ఎమ్మెల్యేల వ్యతిరేకతను తట్టుకోవడానికి మార్చడం జరిగింది. ఆయన ఫస్ట్ 2 ఫేజ్ లో మార్చడం, లాస్ట్ వచ్చాక నాట్ ఫేస్ అక్కడ అసలు ఏ ఆల్మోస్ట్ 100 మెంబర్స్ కి సేమ్ పాత్రలకు ఇచ్చాడు, ఒక 5 తప్ప. నేనే న్యూస్ చూశాను. అక్కడ ఏ ఫ్యాక్టర్ అసలు ఎన్నికలను మనం నిర్దేశించాలని అనుకోవచ్చు? ఏమీ లేదు, ఏం లేదు. ఓవరాల్ డెవలప్మెంట్ కావాలి, ఒక క్యాపిటల్ డెవలప్ చేసుకోవాలి, అది జరగలేదు. తర్వాత ఎక్కువ శాతం నిధులన్నీ కూడా వెల్ఫేర్ స్కీమ్స్కి వెళ్ళిపోయినాయి. సో ఓవరాల్ డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది కొంచెం తగ్గిపోయింది. సో ఇవన్నీ చర్చకు వస్తున్నాయి అక్కడ. అండ్ అరెగన్స్, ఫ్యాక్షన్ లీడర్షిప్ అన్ని కూడా చర్చకు వస్తున్నాయి రకరకాల. అసలు ఎలక్షన్స్ అయిపోయినాక ఇంత హింస ఎక్కడ చూడలేదు. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడలేదు. ఏ విధంగా విపరీతమైన కొట్టాటలు, చంపుకోటాలు, ఇవన్నీ కూడా విచిత్రంగా ఉంది అక్కడ పరిస్థితి. షర్మిల కూడా అక్కడ కాంగ్రెస్ పగ్గాలు స్వీకరించిపోయింది. అక్కడ ఆమెకి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మొన్న ఎలక్షన్స్ కదా, పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోవచ్చు? ఆమె మా లీడర్, సో మేము డెఫినెట్గా ఆమె సపోర్ట్ చేయాల్సిందే. ఆమె రాజశేఖర రెడ్డి కూతురుగా ఇక్కడ చాలా ప్రయత్నం చేసి 3000 కిలోమీటర్స్ ఇలా తిరిగింది. అయినా అంటది కదా, అది కూడా నేను కూడా ఒక ఫ్యాక్టరీ ఉంటుందా, ఉండొచ్చు, 100 ఫ్యాక్టరీస్లో ఒక ఫ్యాక్టరీ కావచ్చు. కానీ ఇక్కడ సస్టైన్ కాలే. కానీ ఆంధ్ర షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఆమెకు బాధ్యత కాంగ్రెస్ అయిపోయింది కాబట్టి ఇది ఆల్మోస్ట్ 0 ఉండింది. ఆ 0 నుంచి నాకు తెలిసి ఆమె ఒక 5% కన్నా 10% ఓట్ అయితే తీసుకురావడం. ఇక్కడ కన్సాలిడేషన్ పార్టీకి ఆంధ్రాలో జరుగుతుంది అంటే దానికి ఇష్టంగానే కాదు. ఆంధ్ర రాజకీయాలు ఇంకొక కొత్త కామెంట్ మనం మధ్య చూసాము. టీడీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటే కొడుకు లోకేష్కు పార్టీ పగ్గాలు ఇవ్వాలని ఒక డిమాండ్ లీడర్ నుంచి స్టేట్మెంట్ వచ్చింది. ఇంకా పరిపక్వతకు లోకేష్ వచ్చారంటారా? ఎట్లా వచ్చింది? పరిపక్వత ఏముంటుంది అసలు? సీట్లో కూర్చోబెట్టే ఊహించని విధంగా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ అది అదే నడుపుతుంది. మీకు పట్టాల మీద ఇంజన్ నడిపినట్టే ఉంటుంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆ స్థాయికి వచ్చి ఇప్పుడు రాజకీయాలు ప్రభావితం చేసే సిస్టమ్ మనకు కనపడలేదు కదా. కూటమిలో మనం చూసింది బీజేపీ, నేను జనసేన, అదేవిధంగా టీడీపీని చూసాం, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చూసాం. కొడుకు లోకేష్ కంటే ఎక్కువ చంద్రబాబు గారే క్రౌడ్ పుల్లింగ్ ఎక్కువ చేస్తాడని మనకు క్లియర్ కనపడుతుంది. ఏంటంటే ఆయన పార్టీ అధ్యక్షుడు ప్రకటిస్తారేమో నిజంగా అధికారంలోకి వస్తే. రాకపోతే ఒక ఈక్వేషన్ ఉంటుంది, వస్తే ఇంకో ఈక్వేషన్. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే అసలు ఎంఐఎంతో కాంగ్రెస్ సంబంధం ఏంటి? ఎవరి వైపు ఉంది? ఎందుకంటే మొన్నటి వరకు బీఆర్ఎస్తో వాళ్ళు ఫ్రెండ్లీ పార్టీగా, ఇప్పుడు కాంగ్రెస్తో అట్లాగే ఉన్నారా లేదా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారా? కాంగ్రెస్తో సంబంధం ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ ఇది సంబంధం కాదు. వాళ్ళు ఎవరు అధికారం ఉంటే వాళ్ళతోనే ఉంటారు. వాళ్ళు తమ్ముడు ఉండదు. అధికారం ఉన్నవాడు మిత్రుడు, వాడికి ఉన్న ప్రయోజనాలు చూసుకుంటారు తప్ప ఒక ఫిలాసఫీ, ఐడియాలజీ అనేది ఏమేమి ఉంటుందని అయితే అనుకుంటారు. సో అందులో లాజిక్ అనుగుణంగా మొన్నటిదాకా టీడీపీ ఉంది కాబట్టి వాళ్ళకు బీఆర్ఎస్ ఉంది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఇప్పుడు అధికారం మారగానే మాకు సపోర్ట్ చేస్తున్నారు. అది వాళ్ళ న్యాచురల్ టెండెన్సీ. వాళ్ళ సంఖ్యాబలంగా ఎంఐఎం మీతో సపోర్ట్ చేస్తున్నట్టే కదా. ఓపెన్ ఇష్యూ చూస్తే కనపడుతున్నారు కదా వాళ్ళు. వాళ్ళ అధికారంతోనే సంబంధం వాడు. ఈ ఫ్రెండ్షిప్ ఐడియాలజీ వాళ్ళు పట్టించుకోరు. సో ఆ ప్లేయింగ్ టు ద గ్యాలరీస్ అంటారు. ఆ స్టైల్లో ఎంఐఎం ఉంది కాబట్టి వాళ్ళు మమ్మల్ని చూస్ చేస్తున్నారు సపోర్ట్ ఇవ్వడానికి. మాకేం నష్టమైంది, ఎందుకు 7 సీట్లు మాకు అదనం వస్తాయి. ముగించే ముందు ఈ మంత్రి క్యాబినెట్ మినిస్టర్లు ఇంకా 6 మంత్రులకు అవకాశం, ఎప్పుడు ఎక్స్పాన్షన్ ఉండే అవకాశం ఉంది? అట్లాంటి కథ ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో ఈ ప్రాసెస్ 6th క్లోజ్ అవుతుంది. 10th అరౌండ్ 10th ఎక్స్పాన్షన్ ఉంటుందని అయితే అనుకుంటున్నాను. నిన్న మనం ఈవెంట్ ముందర ఉంటాయి కదా, ఎవరెవరికి రావచ్చు, ఏజీ ఐటీ ఈక్వేషన్స్, క్యాస్ట్ ఈక్వేషన్ కూడా చూపించారు. 6 తీసుకోవాలి కాబట్టి ఆ ఈక్వేషన్కి అనుగుణంగా ఎక్స్పాన్షన్ అనేది. ఎందుకంటే శాఖలు ఎప్పుడు కూడా కేంద్రీకృతమై సీఎం దగ్గర ఉంటే అడ్మినిస్ట్రేషన్ కూడా స్మూత్గా ఉండదు. సో ఎవరి పని వాళ్ళు చేస్తుంటేనే ఓవరాల్ సూపరింటెండెంట్ సీఎం చేయాలి తప్ప శాఖలు తన దగ్గర డైరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ పెట్టుకోకూడదు. అన్ఫార్చునేట్లీ ఇంకా 6 రావాలి కాబట్టి శాఖలు చాలా దగ్గర పెండింగ్లో ఉన్నాయి. సో ఇవన్నీ చేయాలన్నా కూడా నాకు ఖచ్చితంగా ఎక్స్పాన్షన్ అనేది ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ ఆఫ్ జూన్లో చేయాల్సిందే. జరుగుతుంది. కొత్త ముఖాలు కూడా తీసుకొస్తారని ఆయన చెప్పడం విన్నాను. ఈసీసీ చీఫ్ ఎవరు కాబోతున్నారు? దాని మీద ఎక్సైజ్ జరుగుతున్నారు. ఎందుకంటే చాలామంది మంత్రుల నుంచి మొదలు పెడితే బయట ఓడిపోయిన వాళ్ళు, అదేవిధంగా సీనియర్ లీడర్లు చాలామంది చూస్తున్నారు. ఈసీ చీఫ్కి చాలామంది ఆస్పిరెంట్స్ మీరు అన్నట్టు ఉన్నారు. ముఖ్యమంత్రి కొనసాగాడు. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోవాలని డెఫినెట్గా వదిలేయాల్సి వస్తుంది. సో ఎంతోమంది అందులో రేస్లో ఉన్నారు. తప్పే ఉంది, అందులో ఉండడం కూడా తప్పు ఉందని అయితే అనుకో. క్యాస్ట్ ఈక్వేషన్ బట్టి కూడా చూస్తారేమో.
ఎందుకంటే రెడ్డి సీఎం ఉన్నాడు కాబట్టి నాన్ రెడ్డిని పీసీ చీఫ్ చేస్తాడని నేను సీతక్క పేరు కూడా వినబడుతుంది అట్లాంటి మంత్రిగా ఉన్నాము. ఇది మరి ఛానల్స్ లో మీడియాలో మాత్రం చాలా విపరీతంగా నిజమే ఆ మాట. బట్ సీతక్క ఇప్పటికీ గుర్తుంటారని నేను అనుకుంటున్నాను పర్సనల్. ఎందుకంటే ఆమె ఈక్వల్లీ పాపులర్, సీఎంతో సమానంగా ఆమె స్వేరింగినప్పుడు నిలబడి వచ్చిన పేద రణగుణలోని వాయిస్ అంతా మద్దతు ఇటీవల కాలం ఎప్పుడు చూడలేదు. సో ఆమెకు అంత పాపులారిటీ ఉండగా మళ్ళీ అది వదిలిపెట్టి పీసీ చీఫ్ కావాలడం లేదా శాఖ మార్చుకోవాలని ఆలోచిస్తేనే అనుకోని సీఎం కూడా అది యాక్సెప్ట్ చేస్తారు. తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు కేసీఆర్ పిలిచి సన్మానం చేయాలి, అదేవిధంగా సోనియా గాంధీ గారిని కూడా ఇక్కడ పిలిచి గౌరవించాలి అని చర్చ జరిగినట్టు వీడియోలో కనపడింది. ఎంతవరకు వాస్తవం నిజంగానే అటువంటి ఆలోచన? తప్పేమితే ఉద్యమకారుడు కదా, తెలంగాణ ఉద్యమకారులను గౌరవించదలుచుకున్నారు. ఆ రోజు ఈసారి వీళ్ళలో తప్పుందనే దానికి మాజీ సీఎంగా కానీ లేదా అసలు ఉద్యమకారుడు కానీ ఆయనకు స్థానం ఉంది హిస్టరీలో. అది ఎంతవరకు ఆయన ముందు తీసుకెళ్ళాడు, జేఏసీ వల్ల తెలంగాణ వచ్చిందా, ఆయన వల్ల వచ్చిందా, మీ వల్ల వచ్చిందా, నా వల్ల వచ్చిందా, వేరే డిబేట్. బట్ డెఫినెట్లీ ఒక క్రూషియల్ పీరియడ్లో తెలంగాణ పోరాడానికి ఆయన నాయకత్వం వహించాడు కాబట్టి ఆయన పిలవడంలో తప్పలేదు. ఆయన వస్తే కూడా సంతోషమే. బట్ అధికారం కాంగ్రెస్ చేతిలో ఉంది కాబట్టి ఆయన వస్తాడని అనుకోండి. చివరిగా మీ రాజకీయ భవిష్యత్తు ఏంటి? దిలీప్ గారికి ఎలా చూడబోతున్నారు? జనాలు ఎందుకంటే మీరు పాలిటిక్స్లో బీజేపీలో ఉన్నారు, దేనికన్నా ముందు అసలు మీరు బీజేపీ నుంచి ఎందుకు వచ్చేసినట్లు ఇక్కడ బీజేపీ పోయినప్పుడు కూడా ఇక్కడే మాట్లాడలేదు కానీ బీజేపీ పోయినప్పుడు మేము అంతా కూడా కేసీఆర్ మీద చర్యలు తీసుకుంటారు అనుకున్నాం. ఎందుకంటే మా ఆబ్జెక్టివ్ ఏమున్నాయంటే ఈయన కట్టడి చేయాలి. అది అప్పటి నుంచి అలా అలిగేషన్స్ ఉన్నాయి, విపరీతమైన కరప్షన్ ఉన్నట్టు. సో దాని మీద చర్యలు తీసుకున్న బండి సంజయ్ అంటాడు జైలు రూపు వచ్చా రేపు మా అరెస్ట్ అన్నాడు. ఇంకోటి టాప్ లీడర్స్ అంతా అన్నారు. ఇప్పుడు మోడీ గారు వచ్చారు, అమిత్ షా వచ్చాడు. ప్రతి వాళ్ళు భ్రష్టాచార సర్కార్ है, परिवार सरकार है, हर पैसे का हिसाब किताब निकालेंगे అని ఏ కితాబ్ తీయబోయి చివరికి వచ్చేవరకు ఫ్రస్ట్రేట్ అయ్యి మా అంటున్నాం కూడా బీజేపీ చేయదు, హ్యాండ్ అండ్ లో ఉన్నారు వీళ్ళిద్దరు అనుకుని మేము కాంగ్రెస్ని ఒక కంపల్సరీని చేరిపోయారు. ఎందుకంటే కాంగ్రెస్ అప్పుడు లేచింది, అధికారంలోకి వస్తున్నటువంటి వాతావరణం కూడా వచ్చింది. కాబట్టి వీళ్ళన్నా వీళ్ళెప్పటి వీళ్ళని కట్టడి చేస్తారా, తినేదో కట్టిస్తారనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ మారా. మీరు చేరారా లేదా నుంచి ఆహ్వానం వచ్చింది? ఆహ్వానం అంటే వెంకటరెడ్డి గారు వచ్చారు నాకి, కోమటిరెడ్డి రాజగోపాల్ వెంకటరెడ్డి గారు తీసుకెళ్లారు. కడికి అండ్ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో చేరండి. మీ రాజకీయ భవిష్యత్తు మీద ఎలాంటి హామీ? ఇప్పటికెప్పుడైతే నేను గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అయితే కాంటాక్ట్ చేయట్లేదు, వదిలేసారు కదా. సో రేపు పొద్దున మళ్ళీ అడగాలి. నాకైతే స్పెషల్ డిపార్ట్మెంట్ ఢిల్లీ అనే వరకు ఉంటుంది. ఇద్దరు మూడు ప్రతినిధిగా ఉంటే ఏంటంటే రాష్ట్రానికి సంబంధించిన నిధులు తీసుకురావచ్చు, కోఆర్డినేషన్ మనకి వస్తా, నాకున్నటువంటి వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది రాష్ట్ర రాజకీయాల కోసం పనికొస్తాను ఆలోచన సీఎంతో షేర్ చేసుకున్నాను, ఆలోచిస్తాను. ఇస్తే సంతోషం. ఇంకా మనకున్న టాలెంట్స్ వాడి రాష్ట్రానికి ఉపయోగపడవచ్చు. లేకపోతే ఆయన ఏం చేస్తాడో వెయిట్ అండ్ సీ. అది కాంగ్రెస్ అంటే మీకు తెలుసు కదా. మీరు జాయిన్ అయ్యే ముందు మొత్తం మెయిన్ అంశం కేసీఆర్ మీద ఎలాంటి చేయలేదు అని ఎందుకు చెప్పారు? మెయిన్ అది అంటే ఏంటి మీకు అక్కడ చూసినప్పుడు ఎందుకు అట్లా బీజేపీ బీఆర్ఎస్ మధ్య బంధం ఏమైనా ఉండేదా? ఎందువల్ల వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేయాలో కవిచినప్పుడు చేయలేదు. ఆ రోజు ఎందుకు అరెస్ట్ చేసి బండి సంజయ్ని మార్చకుండా ఉంటే 30 సీట్స్ తక్కువ రాకపోయాడు. అని బండి సంజయ్ని వదులుకున్నారు. ఇప్పుడు అరెస్ట్ చేస్తాం, జైలు రూమ్ చూసినా అరెస్ట్ చేయకూడదు. అది ఒక ప్రాబ్లం అయింది. తర్వాత ఎప్పుడు అరెస్ట్ చేయకూడదు అప్పుడు అరెస్ట్ చేశారు. తీసుకొచ్చి తీరా పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏం ప్రయోజనం, ఎవరికి ప్రయోజనం ఇప్పుడు చేశారు. దానివల్ల పెద్ద చర్చ రాలేదు, దానివల్ల అడ్వాంటేజ్ బీజేపీ పొలిటికల్గా రాదు. సో ఇది టైమింగ్ తప్ప అంటున్నాను మేడం. సో అప్పుడు చేయాల్సినప్పుడు చేయలేదు, అవసరం లేనప్పుడు చేశారు. ఇప్పుడు చాలా కాలం నుంచి రాజకీయాలు ఉన్నారు, రాజకీయాల్లో ఒక మానవుడు, శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు ఉన్నారు. కానీ మరి మీకెందుకు అంత కోపం అట్లా పెంచుకుంటూ వచ్చారు? కేసీఆర్ నాకు పర్సనల్గా ఉంటుంది. ఆయన చెప్పినా వినడు. అంత ఓన్లీ అవినీతి పరిపాలన. మనం అనుకునేది ఆశించిందేమో తెలంగాణ ఆకాంక్ష నెరవేరుతాయి అనుకున్నాం. మనం కూడా ఉద్యోగాలు వదిలిపెట్టి వచ్చినాం కదా, ఉద్యోగంలోకి 10 years 12 years సర్వీస్ వదులుకొని వచ్చినాం. సో మనకేంటంటే తెలంగాణ వచ్చింది, అడ్మినిస్ట్రేషన్ మీరు చేస్తున్నారంటే అన్ని రకాలుగా తెలంగాణ అభివృద్ధి చెందాలి. విద్యా రంగంలో, వైద్య రంగంలో, లేదా నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడంలో, ఇవన్నీ కౌలు రైతుల సమస్యలు అని అనుకుంటాం. ఆ విజన్ అనేది కనపడలేదు అసలు. ఏదైనా వాళ్ళ సొంత పనులు, కలెక్షన్, కరప్షన్. కాబట్టి విసిగి వేసారిపోయి బయటకెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి అవకాశం వస్తుంది, కాంగ్రెస్ అది లేస్తుంది, ఇక వీళ్ళే కొట్టగలుగుతారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి స్పీచ్ చూసినా మీరు చుట్టూ చూస్తే ఒక రేవంత్ రెడ్డి తప్ప ఎవడు లేడు ఆయన లెవెల్లో మాట్లాడి అటాక్ చేసినవాడు. సో అతనికి ఆ శక్తిని అనిపించి 1 నిమిషంలో చేరితే నిజమైంది. మీరు నమ్ముతున్నారా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అటు బీఆర్ఎస్ మీద కావచ్చు, కేసీఆర్ మీద కావచ్చు, చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? నేనైతే అనుకుంటున్నాను చర్యలు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా దానికి టైం పడుతుంది కదా, 3 నెలలు 4 నెలలు 3 months ఎంక్వైరీ అన్ని స్టార్ట్ అయ్యే టైంలో కూడా మనకి 3 months గ్యాప్ వచ్చింది మళ్ళీ ఎలక్షన్ ఈవెంట్. సో ఇది అయిపోయిన తర్వాత విదిన్ 1 yearలో
చాలా కేసులు బయటకు వస్తాయి, చాలా అవినీతి బయటకు వస్తుంది, ఎంతోమంది అరెస్ట్ కూడా అవుతారని నేను ఇప్పుడు వచ్చినటువంటి ట్యాపింగ్ కేసులో ఎదుర్కొనే అవకాశం ఉందా? ట్యాపింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన చట్టం అది. సో వాళ్ళే కేసెస్ చేయాలి, కానీ మాకు సంబంధం. ఇప్పుడు డెఫినెట్లీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసు విభాగాలు కూడా వాడతారు ట్యాపింగ్, ఎందుకంటే వాడు చెప్పిన విషయాలు చాలా భయంకరమైన విషయాలు ఇప్పుడు. గెలిచిన వాడి దగ్గర డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేసిన ఉంటాడు, ఓడిన దగ్గర పట్టుకున్న ఉంటాడు డబ్బులు, గెలిచినట్టు కాదు, ఓడినట్టు కాదు. సో దీని ఎవిడెన్స్ దొరికితే ఎందుకు పెట్టాలి? చట్టాన్ని ఎఫెక్టివ్గా వాడి వాళ్ళు ఇతను అరెస్ట్ చేస్తారనుకోండి, రాబోయేలో కూడా నడిపించుకోండి. ఏ మంత్రిగా పనిచేయకుండా అతి తక్కువ కాలం చాలా ఫాస్ట్గా ఎదిగినటువంటి నేతగా మనం రేవంత్ రెడ్డి చూడొచ్చు. పొలిటికల్ బయోగ్రఫీ చూస్తే డెఫినెట్లీ ఎట్లా ఉండబోతుంది ఆయన భవిష్యత్తు పార్టీలో కావచ్చు, లేదా ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు కావచ్చు, ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఒకటండి, ఆయన డెఫినెట్లీ ఆయనే అన్నట్టుగా చాలా మెట్లు ఎక్కువ వచ్చినట్టు నాయకుడు. ఎంతోమంది సీనియర్ నాయకులు కూడా వాళ్ళకి అవకాశం ఇక్కడ రాలేదు, అతనికి వచ్చింది. సో నేను అనుకుంటున్నా ఆ అవకాశాన్ని వాడుకోవాలి, మంచి సలహాదారులను పెట్టుకోవాలి, తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చాలి. 70% పార్టీ పరంగా పదవి ఇచ్చినా 30% అని ఉద్యమకారులకు ఇవ్వాలి. అది కే విద్యార్థులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, జర్నలిస్టుల యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ కావచ్చు, అడ్వకేట్ చేసి కావచ్చు, డాక్టర్స్ చేసి కావచ్చు, ఏదైనా కానీ వీళ్ళన్నిటి తరఫున ఒక 30 మంది అంటే 30% నేను 70 పార్టీ పరంగా పోస్టులు ఇచ్చినా 30% కానీ ఉద్యమకారులు, ఎందుకంటే కేసీఆర్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు, ఇంత క్రిటిసిజం ఆయన మీద. కాబట్టి ఇవన్నీ చేస్తేనే మంచిది అని నేను అనుకుంటున్నా. ఆయన సలహాదారులు ఉన్నారు, ఆ సలహాలు తీసుకుంటాడు. ఎందుకంటే ప్రొయాక్టివ్ కూడా ఉన్నాడు, కోదండరామ్ గారితో మాట్లాడాడు, హరగోపాల్ సార్తో మాట్లాడాడు, చాలా సందర్భాల్లో మీడియా ఇంటర్వ్యూలో పెట్టినాం. ఆయన అప్రోచ్ పాజిటివ్, కాబట్టి ఐ థింక్ యూ డూ ఇట్. థ్యాంక్ యూ సార్, చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం. మరిన్ని వార్తలు, మరిన్ని ఇంటర్వ్యూలతో మేము కోసం